వెల్కమ్ టు ఛానల్ 5. అటు అంటే జనతాపేట వైపు టౌన్కి కట్టుకోవట్లేదు, దాన్ని కట్టవండి. ఎందువల్లంటే ఇప్పుడు అండర్ పాస్ అనేది అంటున్నారు. అండర్ పాస్ అయినా కూడా దానికి అంత ప్రభావం ఉంటుంది. ఉండే బ్రిడ్జి అంటే ఉదయగిరి కంట్రోల్ బ్రిడ్జి, దాని లైఫ్ అయిపోవచ్చు, రిపేర్లు ఎక్కువ చేస్తుంది. ఏ కారణం చేతనైనా కానీ అది మైనస్ అయితే లేదా డ్యామేజ్ అయితే దాదాపు ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ. 100 గ్రామాలు ఉదయగిరి ఎత్తుపట్టు, కనుకూరు ఎత్తుపట్టు, రాళ్ళ ప్రాజెక్టు వగేరాలు పంట నుంచే రావాలి. ఆ బుద్ధి పర్పస్ దాని ఉద్దేశంతో చేస్తాను సార్. రైల్వే ఓటు కంప్లీట్ అయిపోయింది, మన స్టేట్ ఓటు కంప్లీట్ చేయాలి. ఎంక్రోచ్మెంట్ తీసేశారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, ఆయన లేదు 50 years ఇప్పుడు దాని మీద కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. పెద్దపౌని రోడ్లో ఉండే ఫ్లైఓవర్ను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రజా హక్కుల వేదిక మేము దాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఉదయగిరి బ్రిడ్జికి సంబంధించి అది డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. అది ఎప్పుడైనా ఏ క్షణంలోనే 2 ఏళ్లకు 3 ఏళ్లకు కూలిపోతే ఏ కారణం చేతనైనా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అండర్ పాస్ లాంటి వేస్తే దాని సరైన పరిష్కారం కాదని మేము అభిప్రాయపడుతున్నాము. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు, ఉదయగిరి, బద్వేలు అంటే కడప నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా పెద్దపౌని బ్రిడ్జి దగ్గర అంటే రైల్వే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ భాగం పూర్తి చేశారు. అటు జనతాపేట కానీ ఇటు టౌన్లో కానీ అంటే మానసాల థియేటర్ వైపు కానీ ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు నిన్న మాట్లాడుకొని అలాగే ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడిన మేము కూడా వస్తాం, వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో కూడా కలిసి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ ప్రాజెక్టు ఈరోజు పెట్టింది కాదు, చాలా సంవత్సరాల క్రితం పెట్టింది. దీనికంటే ముందున్నటువంటి వాళ్ళు అలాగే పోయినసారి వైసీపీ వాళ్ళు కూడా మేము పోయి చూస్తే మేము వెంటనే పూర్తి చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు కూడా అది రాజకీయాలతోటి ముడిపడి ఇబ్బంది పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా సత్వరమే ప్రస్తుత ప్రభుత్వం అదే డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా చేస్తారని ఆశిస్తున్నాం. చేయకపోతే ప్రజా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామాంకయ్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి. మిత్రులారా, కావలి పట్టణం పెద్దపౌని రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత 15 సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉంది. దీనివల్ల ముఖ్యంగా 100 గ్రామాల ప్రజలకు సంబంధించి కావలి పట్టణంలో వైకుంఠపురము, జనతాపేట అట్లానే తుఫాన్ నగర్కు సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. టౌన్లోకి రావాలంటే చుట్టూరు తిరిగి రావాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడింది. ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఆటోలకు రావాల్సినటువంటి పరిస్థితి, అంబులెన్స్లు కూడా రావడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నటువంటి నేటి దుస్థితిలో తక్షణమే 15 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్నటువంటి పెద్దపౌని రైల్వే ఓవర్ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లనే మరోవైపు చూస్తే ఉదయగిరి ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఇప్పటికీ చాలా దారుణంగా దెబ్బతినింది. ఇప్పటికి కూడా నెర్లు బారుతూ ఉంది. 6 నెలలకో 7 నెలలకో రిపేర్ చేసినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే అటువైపు బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ 100 గ్రామాలకు సంబంధించినటువంటి బస్సులు, రాకపోకలు, రవాణా వెహికల్స్ అన్నీ కూడా ఉదయగిరి బ్రిడ్జి మీదగానే రావడం వల్ల అది భారం మొయ్యలేకపోతూ ఉంది. దానివల్ల కూడా ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది. అందుకని తక్షణమే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలన్నా 100 గ్రామాల ప్రజలకి అవసరమైనటువంటి పెద్దపౌని రైల్వే ఓవర్ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.